హలో నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రానికైతే రాబోతా ఉన్నాడు. మరి అందులో భాగంగా ఈరోజు పల్లి. కంచన్పల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జనాలైతే పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడైతే మన దగ్గర ఉన్నారు. చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏమంటా ఉన్నారు ఇప్పుడు సీఎం రాక కోసం? సీఎం రాక కొరకు జనాలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇంకోటి చాలా ఇందిరమ్మ ఇండ్లు రావడం గానీ, ప్లస్ ఇంకోటి ఏది ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, చాలా వడ్లకు 500 బోనస్సు, చాలా మహిళలకు కరెంటు 200 యూనిట్ కరెంటు, అన్ని విధాలా చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఫ్రీ బస్ రావడం గానీ, అన్ని విధాలా సౌకర్యం మంచిగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఎందుకంటే విలేజ్ చిన్నది. చూసుకుంటే బస్సులు మాత్రం చాలా వస్తుంది. అంటే అంటే ఆసక్తిగా ఉన్నారా ప్రజలంతా? అంటే వెళ్ళడానికి మీటింగ్‌కి. ఉన్నారు. జనాలు అంతా ఆసక్తిగా ఉన్నారు. చాలా సంతోషం మీద భారీగా స సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు బయలుదేరాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు, ఈరోజు ఎన్నో రోజుల కల యాక్చువల్‌గా చెప్పాలంటే ఉన్నటి గ్రామం లోపట ఇల్లు కట్టుకోవాలంటే కూడా బీద పరిస్థితి. ఏదో గుడిసెల్లో నివసిస్తుండే వ్యక్తులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తా ఉన్నాయి. మరి మీ ఊర్లో ఏమైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చాయా? మరి శంకుస్థాపన అసలు వాళ్ళు ఏమంటా ఉన్నారు? మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఒక 10 వచ్చినాయి. 10 ఒక 5 కంప్లీట్ అయిపోయినాయి. ఓపెన్ మన ఎమ్మెల్యే సార్ గిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ వచ్చి గిన ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన అభ్యర్థులు గిన చాలా సంతోషకరంగా ఉన్నారు. వాళ్ళు ఇంగా ముంగల్కొచ్చి అన్ని విధాలా పార్టీ కొరకు ముంగల్కొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి చానా సానుభూతిగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు. మేడం, ఇంకొక విషయం మేడం, ఇప్పుడు యాక్చువల్‌గా ఈరోజు మహిళలకు గావచ్చు, స్పెషల్‌గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గావచ్చు, స్పెషల్‌గా ఈరోజు ఫ్రీ బస్ అని జెప్పేసి పెట్టింది మేడం. ఎలా కనిపిస్తోంది మేడం? మాకు ఫ్రీ బస్సు చాలా ఉపయోగపడుతుంది మహిళలకు. చాలా బాగా మహిళలు సంతోషంగా ఎక్కడికెళ్ళాలన్నా ఏ ఏ విధంగా ఎవరైనా తోడు లేకపోయినా, ఎవరు ఇంట్లో సహకరించకపోయినా, ఏ ఇబ్బందొచ్చినా మహిళలకు ఫ్రీ బస్ చాలా ఉపయోగపడుతుంది. కదిలే అవకాశాలున్నాయి మేడం. 200 పైననే కదలాలని అనుకుంటున్నాము. ఈ చిన్న విలేజ్ కాబట్టి భారీగా వెళ్తున్నాం. నా పేరు అశోకు. మాది కంచనపల్లి గ్రామం. నేను 7వ వార్డ్ నెంబర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పథకాల వల్ల ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వచ్చేది ఇందిరమ్మ రాజ్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బల్లగుద్ది గుద్ది చెప్పిండు. తన ఆశయం కోసం, తన పట్టుదలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆయన యొక్క మంచి ఆలోచనల వల్ల, ఆయన మాటల చాతుర్యం వల్ల, ఆయన ఒక డైనమిక్ లీడర్గా ఫస్టు మిర్జిల్ మండలం నుంచి జడ్పీటీసీగా ఆయన పోటీ చేసిండు. ఇక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఆయన నిలబడితే కప్పసాసర్ గుర్తు మీద గెలిచిండు. ఫస్టు కంచనపల్లి గ్రామంలో మా ఊళ్ళో మామూలుగా ఒక చిన్న విలేజు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి మా ఊళ్ళో సీసీ రోడ్ అనేదే మా ఊళ్ళో లేకుండే. ఆయన ఫస్ట్ జడ్పీటీసీగా గెలిస్తే ఆయన మా ఊరికి మేము వచ్చినప్పుడు చెప్పిండు, మీ ఊరికి ఫస్ట్ నన్ను గెలిపిస్తే నేను సీసీ రోడ్ ఇప్పిస్తా, ఈ సీసీ రోడ్ మీద నేను వచ్చి నడిచి దీన్ని ఇనాగ్రేషన్ చేపిస్తా అని మాట ఇచ్చిపోయిండు. అదేవిధంగా ఆయన మేము ఇచ్చిన మాట కోసం ఆయనకు గెలిపించినాం. మా ఊళ్ళో సీసీ రోడ్ అనేది లేకుంటే ఆయన వచ్చినాకనే జడ్పీటీసీగా గెలిచినప్పుడు మా ఊళ్ళో సీసీ రోడ్ అనేది కండారా చూశారు కంచనపల్లి గ్రామ ప్రజలు. అలాంటిది ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మిర్జిల్ మండల్లో భారీ బహిరంగ సభకు మా ఊరు నుంచి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కాబట్టి మహిళలే స్వయంగా మేము వస్తాం మా రేవంత్ అన్న కోసం కదిలి వస్తున్నాము. ఇందిరమ్మ చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరు బయలుదేరుతారు. అదేవిధంగా ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ఐలన్న కావచ్చు, వాళ్ళ భార్య సత్యమణి గారు కావచ్చు, అదైతే వార్డు మెంబర్ గారు కావచ్చు, వీళ్ళు ఒకటే విషయం చెప్తా ఉన్నారు.
కంపల్సరీగా రేవంత్ రెడ్డి మీటింగ్ కోసం వేలాదిగా తరలి వెళ్ళడానికి నా గ్రామ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. అందుకే పనులు మొత్తం మానేసుకొని కంపల్సరీగా చూడడానికి మేమందరం బయలుదేరుతా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు చెప్పడం జరిగింది.